నమస్కారం. ఈరోజు మనం స్పానిష్ సాహిత్యంలో ఒక అద్భుతం గురించి మాట్లాడుకుందాం. మిగెల్ డి సర్వాంటెస్ రాసిన డాన్ క్విక్సోట్. అవును, ఇది పాశ్చాత్య సాహిత్యంలో ఒక మూలస్తంభం లాంటిది. 400 ఏళ్లు దాటినా దీని ప్రాభవం తగ్గలేదు. అసలు ఎందుకంత ప్రత్యేకం? ఈ కథ ఏంటి, దాని పాత్రలు, ఇతివృత్తాలు, వీటిని కొంచెం లోతుగా పరిశీలిద్దాం, సరేనా? తప్పకుండా. మనం ఈ నవలలోని కొన్ని ముఖ్యాంశాలు, దాని లోతుల గురించి మాట్లాడుకుందాం. కథ మొదలయ్యేది అలోన్సో క్విక్సానో అనే ఒక పెద్దాయనతో. అతను స్పెయిన్లోని లామంచా ప్రాంతంవాడు. అవును, అంటే ఈయన పాతకాలపు వీర సైనికుల కథలు, ఆ షివాల్రిక్ రొమాన్సెస్ అంటారు కదా, అవి మరీ ఎక్కువగా చదివేస్తాడు. ఎంత ఎక్కువగా? ఎంతలా అంటే ఆ కథల ప్రపంచమే నిజమనుకుని తనను తాను డాన్ క్విక్సోట్ డి లా మంచా అనే ఒక సంచార యోధుడుగా ఊహించుకోవడం మొదలుపెడతాడు. అంటే ఆ అన్యాయాన్ని ఎదిరించే వీరుడిలా అన్నమాట. సరిగ్గా, ఆ దీనులను రక్షించేవాడిలా, వాస్తవ ప్రపంచంతో సంబంధం కోల్పోయి తనకంటూ ఒక ఊహా ప్రపంచం సృష్టించుకుంటాడు. మరి ఒంటరిగానేనా ఈ సాహసయాత్ర? లేదు, తనతో పాటు ఒక బక్కచిక్కిన గుర్రముంటుంది. దాని పేరు రోసినాంటి. రోసినా అంటే అవును, ఇంకా పక్క ఊరి రైతు శాంకో పాంజాను తన సహాయకుడుగా అంటే స్క్వైర్గా తీసుకువెళ్తాడు. శాంకో పాంజా ఎందుకు ఒప్పుకున్నాడు? అతను మామూలు రైతు కదా. మొదట్లో శాంకో కొంచెం అమాయకుడులేండి. ఏదో ఒక ద్వీపానికి గవర్నర్ను చేస్తానని డాన్ క్విక్సోట్ ఆశ చూపిస్తే అది నమ్మి అతనితో బయలుదేరతాడన్మాట. ఇక్కడే వారి సాహసాలు, ఆ గందరగోళమంతా మొదలవుతుంది. ముఖ్యంగా గాలిమర్ల ఘట్టం చాలా ఫేమస్ కదా. ఖచ్చితంగా. బహుశా నవల్లో అందరికీ గుర్తొచ్చే మొదటి విషయం అదేనేమో. దూరంగా ఉన్న గాలిమరలను చూసి అవేవో భయంకరమైన రాక్షసులని భ్రమపడి వాటిమీదకు యుద్ధానికి వెళ్తాడు. హహా, పాపం రోసినంటే. నిజమే. అయితే ఇది కేవలం నవ్వు తెప్పించే విషయం కాదు. అంటే అదే అతను ఊహాప్రపంచంలో తను సృష్టించుకున్న శత్రువులతో చేసే ఆ నిరంతర పోరాటానికి ఒక ప్రతీక అన్నమాట. ఇలాంటివింకా చాలానే ఉంటాయి కదూ అతని ప్రయాణంలో. ఓహ్, చాలా. గొర్రెల మన్వ కనిపిస్తే అదేదో శత్రు సైన్యం అనుకుంటాడు. అలాగే క్షవరం చేసే ఒక మామూలు ఇత్తడి గిన్నె కనిపిస్తే దాన్ని మాంబ్రినో అనే ఒక గొప్ప యోధుడి పౌరాణిక బంగారు శిరస్త్రాణం అనుకుంటాడు. దారిలో కనిపించే సత్రాలను కూడా. వాటిని పెద్ద పెద్ద కోటలుగా ఊహించుకుంటాడు. అంతా భ్రమే. మరి ప్రతి యోధుడికి ఒక ప్రేయసి, ఒక ఆరాధ్య దేవత ఉండాలి కదా. క్విక్సోట్ విషయంలో ఎవరు? అక్కడికే వస్తున్నా. తన ఊరిలో ఎల్డోంజా లొరెంజో అనే ఒక సాధారణ రైతు అమ్మాయి ఉంటుంది. ఓకే. ఆమెను డల్సినియా డెల్ తొబోసో అనే ఒక గొప్ప సౌందర్యవతిగా, రాకుమారిగా, తన ఆరాధ్య దేవతగా ఆదర్శీకరిస్తాడు. ఆమె కోసమే తను ఈ సాహసాలన్నీ చేస్తున్నానని నమ్ముతాడు. మరి ఆ అమ్మాయికి విషయం తెలుసా? కథలో ఆమె పాత్ర ఉందా? అదే విచిత్రం. ఈ డల్సినియా అసలు కథలో ప్రత్యక్షంగా మనకెక్కడా కనిపించదు. కేవలం క్విక్సోట్ మాటల్లో, అతని ఊహల్లోనే బ్రతికుంటుందన్నమాట. అదో పెద్ద విశేషం. సరే, మొదటి భాగం 1605లో వచ్చింది. చివర్లో అతన్ని ఎలాగో పట్టుకుని ఇంటికి తెస్తారు కదా. అవును, అతని స్నేహితులు అంటే ఊరి పూజారి, క్షురకుడు ఉంటారు కదా, వాళ్ళిద్దరూ కలిసి ఒక ప్లాన్ వేసి అతన్ని ఒక పంజరంలో బంధించి ఏదో మాయమాటలు చెప్పి ఇంటికి తీసుకొస్తారు. బలవంతంగా అన్నమాట. ఒక రకంగా అంతే. కథ మొదటి భాగం అక్కడితో ముగుస్తుంది. ఇక రెండో భాగం, అది 1615లో వచ్చింది. దీని గురించి చెప్పండి. ఇందులో ఇంకా విచిత్రమైన విషయాలుంటాయంటారు. నిజమే, రెండో భాగం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఎందుకంటే అందులో ఒక చెప్పాలంటే విప్లవాత్మకమైన విషయం జరుగుతుంది. అదేంటి? అదేమిటంటే మొదటి భాగం పుస్తకం అప్పటికే ప్రచురితమై బాగా ప్రాచుర్యం పొందిందని ఆ విషయం కథలోని పాత్రలకే తెలుస్తుంది. అవునా? అంటే డాన్ క్విక్సోట్, శాంచో పాంజా వాళ్ల కథ అచ్చులో వచ్చిందని వాళ్లకే తెలుసా? అవును, వాళ్ళు ఒక పుస్తకంలో పాత్రలని వాళ్లకే తెలిసిపోవడం అన్నమాట. దీన్నే ఇప్పుడు మనం మెటాఫిక్షన్ అంటున్నాం. ఇది ఆ కాలానికి చాలా అంటే చాలా కొత్త ఆలోచన. అప్పుడు జనం ఎలా స్పందించారు తమ కథ గురించి తెలిసిన క్విక్సోట్తో? చాలామందికి అతని పిచ్చి గురించి తెలిసిపోతుంది కదా మొదటి భాగం చదివి. దాంతో ముఖ్యంగా ఒక డ్యూక్, డచెస్ లాంటి కొందరు ఉన్నత వర్గాల వాళ్ళు కావాలనే అతనితో ఆడుకుంటారు. అంటే వాళ్ల కోటకు ఆహ్వానించి అతని భ్రమలకు తగ్గట్టు నటిస్తూ వినోదం కోసం అతన్ని, పాపం శాన్కోని కూడా ఆట పట్టిస్తారు. శాన్కుని కూడానా? శాన్కోతో బాగా ఆడుకుంటారు. అతన్ని బరాటారియా అనే ఒక కల్పిత ద్వీపానికి గవర్నర్గా చేశామని నమ్మిస్తారు కూడా. అది పెద్ద హాస్యాస్పదంగా ఉంటుంది.
పాపం సహాన్కో. అతని ఆశలు గాలిలో కలిసిపోయినట్లే. మరి చివరికి డాన్ క్విక్సోట్ యాత్ర ఎలా ముగుస్తుంది? అతన్ని ఆపగలిగారా? కథ చివర్లో సంసోన్ కరాస్కో అనే అతని ఊరి పండితుడు ఒకడుంటాడు. అతను వైట్ మూన్ నైట్ అనే మారువేషంలో వచ్చి డాన్ క్విక్సాట్తో పోరాడతాడు. ఓ, ద్వంద్వ యుద్ధమా? అవును, ఆ యుద్ధంలో క్విక్సాట్ను ఓడిస్తాడు. శిక్షగా 1 సంవత్సరం పాటు ఈ సంచార యోధుడి జీవితాన్ని వదిలేసి ఇంటికి తిరిగి వెళ్ళిపోవాలని షరతు విధిస్తాడు. దానికి క్విక్సోట్ ఒప్పుకుంటాడా? ఓడిపోయాడు కదా, మాట ప్రకారం ఒప్పుకొని నిరాశతో ఇంటికి బయల్దేరతాడు. ఇంటికి వచ్చాక ఏమవుతుంది? అతని భ్రమలు తొలగిపోతాయా? ఇంటికి తిరిగి వచ్చాక డాన్ క్విక్సోట్ కాదు, అలోన్జో క్విక్సానో తీవ్రంగా జబ్బు పడతాడు. ఆ జ్వరంలోనే తన భ్రమలన్నీ తొలగిపోయి స్పృహలోకొస్తాడు. అంటే నిజమైన అలోన్జో క్విక్సానోగా మారతాడా? అవును, తను చేసిన పిచ్చి పనులన్నీ గుర్తొచ్చి పశ్చాత్తాపపడతాడు. తను డాన్ క్విక్సోట్ కాదని అలోన్జో క్విక్సానో అని గుర్తిస్తాడు. వీలునామా రాసి ప్రశాంతంగా కన్నుమూస్తాడు. అయితే శాంకో, అతని పరిస్థితేంటి? అక్కడే అసలు విషాదముంది. క్విక్సోట్ తన కలలన్నీ వదిలేసి వాస్తవంలోకి వచ్చి చనిపోతుంటే శాంకో మాత్రం, అయ్యా చనిపోకండి, మనం మళ్ళీ బయల్దేరుదాం, గొర్రెల కాపరులుగా బ్రతుకుదాం, డల్సిన్యాని వెతుకుదాం అని బ్రతిమాలుతాడు. అంటే మొదట్లో వాస్తవికవాది అయిన శాంకో చివరికి క్విక్సాట్ ఆదర్శవాదాన్ని నమ్మాడా? అవును, ఒక విధంగా క్విక్సోట్ ఆదర్శవాదం శాంకోలోకి ప్రవహించినట్లు అనిపిస్తోంది. ఇది చాలా హృద్యమైన, ఆలోచింపజేసే ముగింపు. మరి వీటన్నిటి వెనుకున్న అసలు సందేశమేంటి? ఈ నవల నుండి మనం ఏం గ్రహించాలి? ముఖ్యంగా ఈ కథ వాస్తవికతకు, భ్రమకు మధ్య ఉన్న ఆ సన్నని గీత గురించి ప్రశ్నిస్తుంది. ఏది నిజం, ఏది మన ఊహ? అంటే ఆదర్శాలు మంచివే అయినా అవి హద్దులు దాటితే ప్రమాదమా? సరిగ్గా. డాన్ క్విక్సోట్ ఆదర్శాలు గొప్పవే కావచ్చు కాని అవి వాస్తవ ప్రపంచంలో నవ్వుల పాలవడమే కాదు, కొన్నిసార్లు ప్రమాదకరంగా కూడా మారతాయి. అదే సమయంలో కేవలం వాస్తవంలో కలలు లేకుండా బ్రతకడం కూడా ఎంత నిస్సారంగా ఉంటుందో శాంకో పాత్ర చివరికి చూపిస్తుంది. కాబట్టి ఇది కేవలం ఆ పాతకాలపు వీరగాథలను ఎగతాళి చేయడం మాత్రమే కాదు, అస్సలు కాదు. వాటిని వ్యంగ్యంగా విమర్శిస్తున్నట్లే కనిపిస్తుంది కాని పరోక్షంగా వాటిలోని ఆదర్శవాదాన్ని, ఆ నిస్వార్థమైన వీరత్వాన్ని గౌరవిస్తోంది కూడా. ఇంకా బహుశా అన్నింటికంటే ముఖ్యంగా డాన్ క్విక్సోట్ లాంటి ఆదర్శవాదికి, శాంకో పాంజా లాంటి వాస్తవికవాదికి మధ్య జిగురించిన ఆ అపురూపమైన స్నేహం, వారి పరస్పర విధేయత కథకు ప్రాణం పోసింది అదే. సాహిత్యంపై దీని ప్రభావం గురించి కాస్త చెప్తారా? ఓహ్, చెరగని ముద్ర వేసింది. ఉదాహరణకి గాలి మరలతో యుద్ధం చేయడం, టిల్టింగ్ ఎట్ విండ్ మిల్స్ అనే మాట వాడుతున్నాం కదా. అవును, కల్పిత శత్రువులతో పోరాడటం అని. ఆ మాట ఈ నవల నుండే వచ్చింది. అలాగే విషాదహాస్య నాయకుడు, ట్రాజికామిక్ హీరో అంటే చూసేవాళ్లకు నవ్వు తెప్పిస్తూనే అతని పరిస్థితికి మనసులో బాధ కలిగించే పాత్ర. ఆ కాన్సెప్టుకు ఈ నవల ప్రాణం పోసింది. ఆ మెటాఫిక్షన్ అంశం కూడా ముఖ్యమే కదా? చాలా ముఖ్యం. పాత్రలకు తమ కథ గురించే తెలియడమనేది ఆ తర్వాత ఎంతోమంది రచయితలకు స్ఫూర్తినిచ్చింది. చివరిగా ఒక్క విషయం, ఈ కథ మనల్ని ఆలోచింపజేస్తుంది. ఏమంటారు? అవును, నిజమే. అంటే మనం నమ్మే కథలు, మన ఆదర్శాలు మనల్ని, మన ప్రపంచ దృష్టికోణాన్ని ఈ రోజుకి ఎలా ప్రభావితం చేస్తున్నాయి? ఎక్కడ ఆ స్ఫూర్తినిచ్చే ఆదర్శవాదం ఆగిపోయి మనల్ని దారి తప్పించే ప్రమాదకరమైన భ్రమ మొదలవుతుంది? ఆ గీత ఎక్కడ ఉంది? బహుశా ఈ ప్రశ్నలకు సమాధానం వెతకడమే డాన్ క్విక్సోట్ను మళ్లీ మళ్లీ చదివేలా చేస్తోందేమో.